సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన తెలుగుదేశం కేంద్ర మంత్రివర్గంలో చేరనుంది. కనీసం 2 నుంచి గరిష్టంగా 4 స్థానాలు ఆ పార్టీ ఎంపీలకు లభించే అవకాశం ఉందని సమాచారం. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ భేటీకి హాజరైన చంద్రబాబుని కేంద్ర మంత్రివర్గంలో తెలుగుదేశం కూడా భాగస్వామి కావాలని ప్రధాని మోడీ ఆహ్వానించగా అప్పటికప్పుడే అంగీకరించినట్లు సమాచారం. కేంద్ర కేబినెట్లో 2 మంత్రి పదవులు, మరో 2 సహాయ మంత్రి పదవులు లభించే వీలుందని తెలుగుదేశం పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్డీఏ నేతలతో కలిసి రాష్ట్రపతితో భేటీ అయ్యేందుకు గురువారం రాత్రి ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు మంత్రి పదవులు, శాఖల గురించి ఇవాళ బీజేపీ అగ్ర నేతలతో చర్చించనున్నారు. ఈ నెల 9న మోదీతో పాటే తెలుగుదేశం సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. తెలుగుదేశం నుంచి లోక్సభకు గెలుపొందిన వారిలో బలహీన వర్గాలకు చెందిన వారు అత్యధికంగా 6గురున్నారు. వీరిలో వరుసగా 3వ గెలుపొందిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పేరు మంత్రి పదవికి ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన తండ్రి దివంగత నేత ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రిగా పనిచేశారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఆయన మరణం తర్వాత రామ్మోహన్ నాయుడు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన బాబాయ్ అచ్చెన్నాయుడు, మామ బండారు సత్యనారాయణమూర్తి, బావ ఆదిరెడ్డి వాసు తాజా ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికయ్యారు. హిందూపురం నుంచి 2వసారి గెలిచిన పార్థసారథి సీనియర్ అయినప్పటికీ రామ్మోహన్ నాయుడు వైపు మొగ్గు కనిపిస్తోంది. జనసేన నుంచి 2 లోక్సభ సభ్యులుండగా వారిలో మచిలీపట్నం నుంచి గెలుపొందిన బాలశౌరి సీనియర్. 3వసారి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనసేనకు అవకాశం వస్తే సహజంగానే బాలశౌరి పేరు పరిశీలనకొస్తుంది. బీజేపీ నుంచి 3 గెలుపొందగా వీరిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలైన కేంద్ర మాజీ మంత్రి పురంధరేశ్వరి, గతంలో 2 సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన సీఎం రమేష్ పేర్లు పరిశీలనలో ఉంటాయి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు సీఎస్గా ఉన్న కేఎస్ జవహర్ రెడ్డి సెలవులపై వెళ్లారు. ఆయన జూన్ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఏపీ కేడర్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. బుధవారం ఆయన ఉండవల్లి నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. 1987 బ్యాచ్కు చెందిన నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు సీఎస్గా ఉన్న కేఎస్ జవహర్ రెడ్డి గురువారం సెలవుపై వెళ్లారు. ఆయన జూన్ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. మరోవైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో సీఎంఓ ఏర్పాటుపై కసరత్తు మొదలైంది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సీఎంఓ బాధ్యతలు చూడనున్నారు. ఆయనను ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 2 రోజుల్లో మరో 2-3 అధికారులను నియమించే అవకాశం ఉంది. సుదీర్ఘకాలం పాదయాత్ర చేసి ఎన్డీఏ విజయంలో కీలక భూమిక పోషించిన నారా లోకేష్ రాష్ట్ర మంత్రివర్గంలో చేరడం ఖాయమని సమాచారం. తాను మంత్రివర్గంలో చేరడం కన్నా పార్టీ పరంగా బాధ్యతలు తీసుకుంటానని స్వయంగా లోకేష్ అప్పట్లో ప్రకటించగా మంత్రివర్గంలో తన అవసరాన్ని చంద్రబాబు గుర్తించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర మంత్రివర్గంలో చేరనున్నారు. ఆయనకు ప్రాధాన్యమున్న మంత్రిత్వ శాఖల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల కథనం. సుదీర్ఘంగా యువగళం పాదయాత్ర చేసి ఎన్డీఏ విజయంలో కీలక భూమిక పోషించిన నారా లోకేష్ ఒక సందర్భంలో ఎన్నికల్లో గెలిచాక మంత్రివర్గంలో చేరడం కన్నా పార్టీ పరంగా బాధ్యతలు తీసుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. బయట ఉంటే కీలక విధాన నిర్ణయాలు, వాటి అమల్లో భాగస్వామ్యం ఉండదన్న ఉద్దేశంతోనే మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గతంలో ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు నిర్వహించారు. విశాఖ, మంగళగిరి, విజయవాడ కేంద్రాలుగా ఐటీ కంపెనీలు తీసుకురావడంలో, నరేగా తదితర శాఖల నిధులతో గ్రామాల్లో 25,000 కిలోమీటర్లకు పైగా పొడవైన అంతర్గత రహదారుల నిర్మాణంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈసారి ప్రభుత్వంలో మరింత కీలక భూమిక పోషించే అవకాశం ఉంది. జగన్ అనే రాక్షసుడు పాలన పోయి రాష్ట్రానికి రామరాజ్యం రాబోతుందని పెనంలూరు టీడీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. వచ్చే 5 ఏళ్లలో చంద్రబాబు నాయకత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు సారథ్యంలో ఏర్పడే నూతన ప్రభుత్వం తప్పకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తుందని అన్నారు. టీడీపీ కూటమి భారీ విజయం సాధించి ఎమ్మెల్యేగా బోడే ప్రసాద్ అఖండ మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా పెనంలూరులో రామాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఆనందోత్సాహాలు, మిఠాయిలు తినిపించుకుని జై చంద్రబాబు, జై జై చంద్రబాబు నినాదాలతో హోరెత్తించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ విజయం ప్రజల విజయమని అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఇంత మెజారిటీతో వస్తుందని ఎవరూ ఊహించలేదని రాష్ట్ర ప్రజలంతా కూటమికి మద్దతు పలికారని తెలిపారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో అన్ని రంగాలు పూర్తిగా కుదేలయ్యాయని విమర్శించారు. కనీసం యువతకు ఉద్యోగాలు కల్పన చేయలేదన్నారు. రాజధాని లేకుండా చేసి అభివృద్ధి పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. చంద్రబాబు సారథ్యంలో ఏర్పడే నూతన ప్రభుత్వం తప్పకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని రకాలుగా కూడా ఇక అన్ని మంచి రోజులు కాబోతున్నాయి. స్టీరింగ్ కమిటీ చైర్మన్ కాబోతా ఉన్నాడు. 4 మంత్రి పదవులు 5 మంత్రి పదవులు మన కేంద్రంలో రాబోతా ఉన్నాయి. మరి అన్ని మంచి రోజులే కనుక రాష్ట్ర ప్రజలు ఎన్నైతే కష్టాలు పడ్డారో అన్ని సుఖాలు పడతారని ఇక నుంచి ప్రజల కష్టాలు చంద్రబాబు గారి సుఖాలు మరి ప్రజలు అని సందర్భంగా తెలియజేస్తూ మరి కార్యక్రమంలో సురేష్ గారు, అట్లాగే బంకా నాగమణి గారు, అట్లాగే రాజు గారు, అట్లాగే మరి కుటుంబ సభ్యులు అందరూ కూడా పేరున ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కూటమి కుటుంబ సభ్యులు, జనసేన, బీజేపీ అందరి కుటుంబ సభ్యులకు కూడా పేరున ధన్యవాదాలు. ఎందుకంటే రేపటి రోజున మన పిల్లలు రోడ్డు మీద వెళ్తుంటే భయం లేకుండా మనం ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి అంటే బాబుగారు రావాలి. అలాంటి బాబుగారు ఈరోజు వచ్చి ఇంతగా మనకు బాబుగారు ఎన్నో కష్టాలు పడ్డారు. అయినా సరే మన తెలుగు ప్రజల కోసం, మన సుఖం కోసం ఆయన పడిన కష్టాలు జైల్లో ఉన్నా ఎక్కడున్నా సరే తెలుగు ప్రజలందరూ బాగుండాలి అని ఈరోజు తెలుగు ప్రజలు కూడా మాకు బాబు గారు కావాలి అని చంద్రబాబు గారిని అఖండ విజయంతో, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, బాబు గారిని అందరినీ కూడా అఖండ విజయంతో గెలిపించేందుకు కృతజ్ఞతలు. మైలవరం నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తామని శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో శాసనసభ్యుడిగా తన పనితీరు చూసి తనకు మరో అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. దీనిని బాధ్యతగా తీసుకుని మిగిలిన అభివృద్ధి పనులను పూర్తి చేసి పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని వెళ్తానని వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. గొల్లపూడిలోని కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల కాలంలో శాసనసభ్యుడిగా తన పనితీరు చూసి తనకు మరో అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. దీనిని బాధ్యతగా తీసుకుని మిగిలిన అభివృద్ధి పనులను పూర్తి చేసి పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకుని వెళ్తానని వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు ఏ విధమైన గొడవలు, ఘర్షణలకు దిగకుండా ప్రశాంత వాతావరణంలో ముందుకు వెళ్లాలని ఆయన కోరారు. అందరి సహకారంతో 40,000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం జరిగిందని చెప్పుకొచ్చారు. తనను మరలా ఎమ్మెల్యేగా చేయడం ఆనందం కలిగించిందని తెలియజేశారు. ఈ మైలవరం నియోజకవర్గ చరిత్రను తిరగరాస్తా 43,000 పైచిలుకు మొన్న ఎన్నికల కమిషన్ వాళ్ళు కూడికలు సరైన యుక్తి లేక 42,000 చిల్లరని ఇచ్చారు. కానీ వాస్తవంలోకి వస్తే 43,000 పైచిలకు మెజార్టీ ఈరోజు వాటి సవరిస్తూ ఉన్నారు. అవన్నీ ఇంతటి భారీ మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించినందుకు మైలవరం నియోజకవర్గ ప్రజానీకం మొత్తానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పత్రికా సోదరులకి, వివిధ వర్గాల ప్రజానీకానికి, ఉద్యోగస్తులకి, వ్యాపారులకి అందరికీ కూడా నియోజకవర్గ ప్రజలందరికీ నా ధన్యవాదాలు. నా మీద ఈ 5 సంవత్సరాల ఒక శాసనసభ్యుడిగా నా పనితీరు మీద, అలాగే వైకాపా పాలనలో విసిగెత్తిన ప్రజానీకం అభివృద్ధి, సంక్షేమం రెండుగా సాగాలి తప్పితే కేవలం ఒక సంక్షేమాల మీదే కాదని ఈరోజు రాష్ట్రం అంతా ఇచ్చిన తీర్పు, దాంట్లో భాగంగా మైలవరం నియోజకవర్గంలో ఇచ్చిన తీర్పు కూడా చరిత్రను తిరగరాసింది. ఇప్పుడు 1972లో పెద్దలు గౌరవనీయులు చెల్మూరు వెంకటరావు గారికి వచ్చిన 23,000 మెజార్టీ ఈరోజు దాటడానికి 52 సంవత్సరాలు పెట్టింది. అది ఈరోజు నాకు ఆ గౌరవం దక్కేటట్టు చేసిన మైలవరం నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ నేను రుణపడి ఉంటాను. తప్పకుండా వారు నా మీద ఏమైతే విశ్వాసంతో ఈ అవకాశం ఇచ్చారో, ఇంతటి మెజార్టీ ఇచ్చి గెలిపించారో, ఇది నా బాధ్యతను మరింత పెంచింది. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులనే లక్ష్యంగా టీడీపీ దాడులు జరుపుతుందని వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులే టార్గెట్ గా టీడీపీ దాడులు జరిపిందన్నారు. బీహార్ తరహాలో ఏపీలో టీడీపీ దాడులకు తెగబడిందని మండిపడ్డారు. బీహార్ సంస్కృతిని టీడీపీ ఆచరిస్తుందన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడులపై వైఎస్ఆర్సీపీ నేతలు నిన్న సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి వివరించారు. వైఎస్ఆర్సీపీ నేతల బృందానికి రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి నేతృత్వం వహించారు. గవర్నర్ను కలిసిన వాళ్లలో తాజా ఎంపీలు గురుమూర్తి, తనూజ, ఎమ్మెల్యేలు శివప్రసాద్, మత్స్యలింగం, విశ్వేశ్వరరాజు,
పర్చూర్ నేత బాలాజీ, మాజీ మంత్రి పేర్ని నాని ఉన్నారు. గవర్నర్ నజీర్ను కలిసిన అనంతరం వైఎస్ఆర్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. టీడీపీ గూండాలు వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లపై కిరాతకంగా దాడులు చేశారని అన్నారు. టీడీపీ నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ జెండా మోసిన వారిపై దాడులకు తెగబడుతున్నారన్నారు. నూజివీడులో పట్టపగలే కత్తులతో దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఇళ్లలోకి చొరబడి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ దాడులు చూసి గవర్నర్ కూడా ఆశ్చర్యపోయారని తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. తమ కార్యకర్తలను కాపాడుకోవడానికి కమిటీలు వేశామని 26 జిల్లాల్లోనూ తమ లీగల్ టీంలు యాక్టివేట్ అయ్యాయని తెలిపారు. బాధితులను పరామర్శించి వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు. టీడీపీ గూండాల దాడులతో పాటు పోలీసుల తీరుపై కూడా గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లు తెలియజేశారు. వాస్తవం సార్, ఇది ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావట్లేదు. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా, ఫోటోలతో వీడియోలతో ఇచ్చినా కూడా ఆ వీడియోలన్నీ కూడా గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో అన్నీ చెప్పడం జరిగింది. ఆఖరికి ఈరోజు మీతో మాట్లాడటానికి వచ్చే ముందు కూడా నూజివీడులో ఒక కౌన్సిలర్ని నడి బజార్లో పట్టపగలు స్టాబింగ్ చేయడం జరిగింది. కత్తులతో వెంటపడి పొడవటం జరిగింది. పోలీసు సాక్ష్యంగా పోలీసులు ఆ పక్కన ఉన్నా కూడా పోలీసుల ముందే స్టాబింగ్ చేసిన, కత్తులతో పొడిచినా కూడా పోలీసులు ఆపిన పరిస్థితి లేదు. కనీసం కేసు పెట్టినటువంటి ఇంతవరకు కూడా దాఖలాలు కాలేదంటే గవర్నర్ గారు ఆశ్చర్యపోయి ఖచ్చితంగా నేను డీజీపీని పిలిపిస్తాను, ఇవన్నీ కూడా గట్టిగా విచారణ చేస్తాను మీరు అంటే మేము ఆయనకి వీడియోలతో సహా ఇవ్వడం జరిగింది, ఫోటోలతో సహా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఆశ్చర్యపోయి అన్నీ కూడా మేము ఫోన్లో కూడా కొన్ని చూపించాం, వీడియోలు ఎలా ఉన్నాయో. ఇంకా మా దగ్గర చాలా వీడియోలు ఉన్నాయండి అని చెప్తే అవన్నీ కూడా మా సెక్రటరీ గారికి పంపించండి, నేను చూస్తాను, వెంటనే యాక్షన్ తీసుకుంటాను. పోలీసుని గెలిపోవటంలో అనేవి సహజంగా ఉంటాయి, కానీ ఈ రకంగా కిరాతకం, ఈ రకంగా హింసా ప్రవృత్తి, ఈ రకంగా విధ్వంస ధోరణి అనేది చేస్తే ఇంక ప్రభుత్వం ఎలా ఉన్నట్టా లేనట్టా, ఇది డెమోక్రసీ కదా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. టీడీపీ యువనేత నారా లోకేష్ చేతిలోని రెడ్ బుక్ అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. అందులో ఏం రాశారు, ఎవరి పేర్లు ఉన్నాయి, ఏం చేస్తారు అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది. తాజాగా రెడ్ బుక్ పై మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చర్చకు దారితీశాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేతిలోని రెడ్ బుక్ అర్థం ఇదే అంటూ మంగళగిరిలోని పాత బస్టాండ్ సమీపంలో గురువారం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆసక్తిని రేపుతున్నాయి. సిద్ధం ఫర్ రెసిలియన్స్, ఎంపవర్మెంట్, డెవలప్మెంట్ అంటూ ఫ్లెక్సీలు పొందుపరిచారు. అడుసుమిల్లి సురేంద్ర పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ చూపర్లను ఆకట్టుకుంటోంది. భద్రతా కారణాల పేరుతో బారికేడ్ల ఏర్పాటు, పరదాలు కట్టడం, దుకాణాల బంద్, రోడ్లు మూసివేత వంటి పోకడలకు ఇక నుంచి స్వస్తి పలకాలని తెదేపా అధినేత కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. భద్రత పేరుతో ప్రజలను వేధించవద్దని స్పష్టం చేశారు. ఎన్డీఏ సమావేశం కోసం నిన్న రాత్రి ఢిల్లీ బయలుదేరిన ఆయన వాహన శ్రేణి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ను ఎక్కువసేపు నిలపొద్దని తన ముఖ్య భద్రతాధికారికి సూచించారు. తక్షణం ఈ ఆదేశాలను సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. దీంతో చంద్రబాబు బయలుదేరే ముందు విజయవాడ సిపి, గుంటూరు ఎస్పీలకు చంద్రబాబు భద్రతా సిబ్బంది సమాచారం ఇచ్చారు. విజయవాడలోని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ విజ్ఞాన విశ్వవిద్యాలయానికి మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించాలని కొత్త ప్రభుత్వానికి బోధనేతర ఉద్యోగుల సంఘం నిన్న లేఖ రాసింది. దేశంలోనే తొలి ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయాన్ని విజయవాడలో 1986 నవంబర్ 1న ఎన్టీఆర్ హయాంలో నెలకొల్పారని సంఘం గౌరవ అధ్యక్షుడు కర్రి నరసింహారావు గుర్తు చేశారు. దీనికి 1999లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ పేరు పెట్టగా దాన్ని గత ప్రభుత్వం తొలగించి వైఎస్ఆర్ పేరు తగిలించడం సరికాదన్నారు. 38 ఏళ్లుగా ఆటుపోట్లు లేకుండా సాగిన వర్సిటీకి గత ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని విస్మరించిందని వాపోయారు. ఈ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలు, ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని కోరారు. వర్సిటీకి చెందిన 400 కోట్లను రాబట్టుకోవటం సహా పలు విషయాలపై త్వరలోనే ప్రభుత్వాన్ని కలిసి వివరిస్తామని నరసింహారావు వెల్లడించారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి ఏపీ రాజధాని రైతులు వెళ్లే ప్రయత్నం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైన సీఎం జగన్ను రాజధాని రైతులు కలిసే ప్రయత్నం చేశారు. పూల బొకేలతో ఆయన ఇంట్లోకి చేరుకునేందుకు మహిళా రైతులు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. జగన్ నివాసం నుంచి రాజధాని రైతులను వెళ్లిపోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసుల విజ్ఞప్తి మేరకు వెనుతిరిగిన రైతులు తమతో పాటుగా తెచ్చిన స్వీట్లు, పూల బొకేలను పోలీసులకు ఇచ్చి వెనుదిరిగారు.
వచ్చే 5 ఏళ్ల పాటు గన్నవరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే విధంగా పెద్దౌటుపల్లి జోసెఫ్ తంబి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నట్లు కృష్ణా జిల్లా బాపుల్పాడు మండలం సీతారాంపురం వాసి అమృతరావు కుటుంబ సభ్యులు తెలిపారు. యార్లగడ్డ వెంకట్రావు అఖండ విజయం సాధించడంతో కె సీతారాంపురం నుంచి పెద్దౌటుపల్లి జోసెఫ్ తంబి వరకు పాదయాత్రకు వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అఖండ మెజారిటీతో విజయం సాధించడంతో బాపులపాడు మండలం కె సీతారామపురంకి అమృతరావు పెద ఔటుపల్లి జోసెఫ్ తంబి చర్చ్లో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించారు. కె సీతారామపురం నుంచి పెద ఔటుపల్లి చర్చ్ వరకు కాలినడకతో వెళ్లారు. ఎన్నికల ముందు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన యార్లగడ్డ వెంకట్రావుకి అమృతరావు ఇంటికి వచ్చిన సందర్భంగా భారీ మెజారిటీతో గెలవాలని మొక్కుకున్నట్లు ఆయన సమక్షంలోనే తెలిపారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందడం మా కుటుంబ సభ్యులు మొక్కులు తీర్చుకున్నట్లు అమృతరావు తెలిపారు. వచ్చే 5 ఏళ్ల పాటు గన్నవరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా జోసెఫ్ తంబి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నట్లు అమృతరావు కుటుంబ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో లక్కపాముల రాజు, మరియమ్మ, లక్కపాముల పుష్పలత, కొడాలి తంబి, కటాక్షం, జనపరెడ్డి నాగమణి తదితరులు పాల్గొన్నారు. యార్లగడ్డ వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా గెలవాలని మా కోరిక. అయితే తంబి గారికి అందరం అనుకున్నాం. వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా గెలిస్తే మేము మా కుటుంబం అంతా కలిసి పాదయాత్రగా తంబి గారి గుడికి వెళ్ళి అదేవిధంగా వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా గెలిచారు. మా నిమిత్తం ఆ మొక్కు తీర్చుకోవడానికి బయలుదేరాం. పోయినసారి వెంకట్రావు గారు గడప గడపకి వచ్చినప్పుడు మేము అనుకున్నామన్నమాట, పోయినసారి గెలవలేదు కాబట్టి ఈసారి గెలిస్తే మా కుటుంబం అంతా, మా భర్త, మా మావయ్య గారు మొత్తం అందరూ కూడా కలిసి ఇట్లా హైవే మీద పాదయాత్ర నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి అని అనుకున్నాము. ఆయన మరి జోసెఫ్ తంబి గారి గుడికి వెళ్దాం అనుకున్నాము. ఆయన అంతకన్నా ఎక్కువ మెజారిటీతో గెలిచారు. మాకు అదే సంతోషంగా ఉండి ఆ సంతోషాన్ని బట్టే మేము వెళ్తున్నాము. కృష్ణా జిల్లా బాపుల్పాడు మండలం వీరవల్లి శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. మే నెల 15వ తారీఖు నుంచి జూన్ 7వ తారీఖు వరకు నిర్వహించిన ఈ శిబిరంలో విద్యార్థులకు విజ్ఞానంతో పాటు మానసిక శారీరక ఉత్సాహాన్ని నింపే ఆటల పోటీలు, నృత్య ప్రదర్శన శిక్షణ ఇచ్చారు. శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న సుమారు 60 మంది విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వేసవి సెలవులను దుర్వినియోగం చేయకుండా విజ్ఞానాన్ని పెంచే ఇలాంటి వేసవి శిక్షణ శిబిరాల ద్వారా విద్యార్థులకు విద్యతో పాటు క్రీడా సంస్కృతి అంశాల్లో నైపుణ్యతను సాధిస్తారని గ్రామ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కోడే బోయిన బాబీ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కోడే బోయిన బాబీ, గ్రామ సెక్రటరీ జి శ్యామలరావు, విశ్రాంత ఉద్యోగి నందమూరి బాబురావు, గ్రంథాలయ అధికారి స్వర్ణలత, సచివాలయ సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్ శివనాగరాజు, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆయన ఈ దేశానికి చేసినటువంటి సేవ భారతదేశ రాష్ట్రపతుల్లో ఎవరో కూడా చేయలేనటువంటి సేవ అది. ఆయన్ని చనిపోయినాగానే స్మరించుకోవడం అనేది నిజంగా చాలా గొప్పతనం. అట్లాగే ఇప్పుడు బాబురావు గారు కూడా మాట్లాడారు కానీ మీకు ఉద్దేశించి గ్రంథాలయ అధికారి గారు స్వర్ణనాథ గారు కూడా విషయాలు చెప్పి అప్పుడు బహుమతి ప్రదానం నిర్వహించడం జరుగుతుంది. సమ్మర్ క్యాంప్ మీరంతా వచ్చారు కదా, ఆటలు అవన్నీ. అలాగే వచ్చే సంవత్సరం కూడా సమ్మర్ క్యాంప్ ఇలాగే ప్రతి సంవత్సరం నిర్వహిస్తాము. సెలవులు అంటే మీకు ఏప్రిల్ 24 స్కూల్స్ అయిపోయిన తర్వాత 25వ తారీఖు నుంచి ఇప్పుడు సమ్మర్ క్యాంప్ నిర్వహించబడుతుంది. 8 గంటల నుంచి ఉదయం 10 వరకు మీరందరూ వచ్చి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పాల్గొని. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.